క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు. యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంటబడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరబెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికి తెలియనీయవలదు అని యేసు వారిని ఆజ్ఞాపించెను. కాని వారు వెళ్లి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారం చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ఇద్దరు గుడ్డి వారికి దృష్టిని ప్రసాదించడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఇద్దరు గుడ్డి వారు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తున్నారు. దావీదు కుమారా, మమ్ము కరుణింపుము, మాకు దృష్టిని ప్రసాదింపుము అని ప్రార్థన చేశారు. కానీ ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. నేను మీకు దృష్టిని ప్రసాదించగలనని మీరు నమ్ముతున్నారన్నప్పుడు, అవును ప్రభు, నీవు మాకు దృష్టిని ప్రసాదించగలవు, మేము విశ్వసిస్తున్నాము అని వారు ప్రభుకు తెలియచేశారు. ప్రియ సహోదరి సహోదర, వారి యొక్క విశ్వాసాన్ని చూచి ప్రభు వారికి వరాన్నిస్తున్నాడు. వారి యొక్క కళ్లను తాకి వారికి స్వస్థతను దయచేసి ఉన్నారు. ప్రభు అనేక మందిని తాకాడు. ఎవరెవరినైతే ప్రభు తాకారో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. కుష్ఠరోగి ఒకడు ప్రభు వద్దకు వచ్చి నమస్కరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను స్వస్థుని చేయగలవు అన్నప్పుడు ప్రభు తన చేయి చాచి తాకి తనతో తెలియజేస్తున్నాడు, నాకిష్టమే, నీవు ఆరోగ్యం పొందుకునము అని తెలియజేసి ఉన్నాడు. పేతురు గారి యొక్క అత్త జ్వరముతో మంచం పట్టి ఉన్నప్పుడు ప్రభు ఆమె చెంత నిలబడి ఆమె చేయిని తాకి ఆమెను స్వస్థపరిచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, మోగా చెవిటి వారిని ప్రభు తాకి తనకు స్వస్థత దయచేస్తున్నాడు. ఈ విధంగా ఎవరెవరినైతే ప్రభు తాకారో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ప్రభు మనల్ని కూడా స్వస్థపరచగలడు. మనం విశ్వసించాలి. గుడ్డి వారిని ప్రభు ప్రశ్నించినట్లు మనల్ని కూడా ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నేను నీకు అద్భుతం చేయగలని నీవు విశ్వసిస్తున్నావా? మనం విశ్వసిస్తే మనము ప్రభు యొక్క వరాలు పొందుకోగలము. ప్రియ మిత్రులారా, ఈ ఇద్దరు గుడ్డి వారికి ప్రభు భౌతికమైన దృష్టి కాకుండా ఆధ్యాత్మిక దృష్టిని కూడా ప్రసాదించి ఉన్నాడు. అందుకనే వారు ప్రభు చెంత నుండి వెళ్లి అన్ని చోట్ల ప్రభు గురించి, ప్రభు యొక్క గొప్పతనం గురించి ప్రచారం చేశారు. మనం కూడా ప్రభు నుండి మేలు పొందుకున్నప్పుడు ఇతరులకు తెలియచేయాలి. ప్రభు యొక్క గొప్పతనం గురించి తెలియచేయాలి. ప్రభు యొక్క సువార్తను గురించి ఇతరులకు చాటి చెప్పాలి. ప్రియ మిత్రులారా, ఈ విధంగా ప్రభుకి ఉపయోగపడే జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు గుడ్డి వారికి దృష్టిని ప్రసాదించి ఉన్నారు. ప్రభు, మేము భౌతిక దృష్టిని పొందుకున్నాం, కానీ ఆధ్యాత్మిక దృష్టిని మేము పొందుకోలేకపోతున్నాం. మేము ఆధ్యాత్మిక దృష్టితో జీవించి నీకు సాక్షులుగా జీవించడానికి కావలసిన విశ్వాసాన్ని, మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.